హలో గైస్, నేను మీ హేమంత్. మీరు చూస్తున్నారు హేమంత్ టెక్ టాక్స్. ఇది ఎపిసోడ్ 5 ఆఫ్ C++ సిరీస్. అసలు ఇంతకుముందు వీడియోస్లో మనం ఏమేమి మాట్లాడుకున్నామంటే ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, కామెంట్స్ అంటే ఏంటి, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్లో రకాలు, అర్థమెటిక్ ఆపరేటర్స్ అయినా, అసైన్మెంట్ ఆపరేటర్స్ అయినా, రిలేషనల్ ఆపరేటర్స్ అయినా, వీటన్నిటి గురించి క్లారిటీగా మాట్లాడుకుంటూ వీడియోస్ని అయితే చేశాను. ఈ వీడియోస్ని అన్ని మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ని క్లిక్ చేసి ప్లేలిస్ట్ని యాక్సెస్ చేసి వీడియోస్ని చూసేయండి. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకోబోతున్నామంటే అసలు కండిషనల్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వాడతాం, ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి, స్విచ్ని ఎలా వాడాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు ఈ వీడియో ఉంటుంది. ఫస్ట్ మనకు అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి, అవి ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు 4 అయితే తీసుకుందాం. 4 అనేది ఏంటి, ఒక ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎస్, మనం హ్యూమన్స్ కాబట్టి తెలిసిపోతుంది ఈవెన్ నెంబర్ అని. కానీ మనం కంప్యూటర్ని అడిగితే 4 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే మనం దానికి కోడ్ రాయాలి. దానికి కోడ్ రాయాలంటే ఒక కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఏంటి, మనకు తెలిసిన కండిషన్ ఏంటి, 4 అనేది 2తో కనుక డివైడ్ అయితే, 4 అనేది 2తో కనుక డివైడ్ అయితే అది ఒక ఈవెన్ నెంబర్. అంటే ఏంటి, 4 కనుక 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అని మనకు తెలుసు. లేదు ఆడ్ నెంబర్ అంటే ఏంటి, 2తో కనుక డివైడ్ అయినప్పుడు 1 అనేది రిమైండర్ వస్తే అది ఒక ఆడ్ నెంబర్. మనం ఏం చెప్తున్నాం, ఇది ఒక కండిషన్. ఏది, 2తో డివైడ్ అయినప్పుడు 0 రిమైండర్ రావాలనేది ఒక కండిషన్. దానికి అవుట్పుట్ ఏంటి, ఈవెన్ నెంబర్. 2తో డివైడ్ అయినప్పుడు 1 వస్తుంది అనేది ఒక కండిషన్. ఆ కండిషన్ వచ్చినప్పుడు ఏంటి, అది ఒక ఆడ్ నెంబర్. సో ఈ విధంగా మనం ఒక కండిషన్ ఇచ్చి ఈ కండిషన్ ఇలా జరిగితే ఈ విధంగా మనకి అవుట్పుట్ రావాలి అనే దానికోసం వాడేదే మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్. అయితే ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇఫ్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్. ఇఫ్ అంటే ఎలా, ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఇఫ్ అంటే ఏం లేదు, ఇలా జరిగితే ఇలా జరుగు అని చెప్పి మనం చెప్పడానికి వాడతాం. ఫస్ట్ ఏంటి, ఇఫ్ ఏదో ఒక నెంబర్ n అనుకుందాం, డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0. ఇది కనుక 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ కనుక 0 అయితే అది మనకేంటి, అది ఒక ఈవెన్ నెంబర్ అని చెప్పి మనం చెబుతున్నాం. ఇక్కడ కండిషన్ ఏంటి, 2తో డివైడ్ అయితే 0 రావడం అనేది కండిషన్. అర్థమైంది కదా. ఇక్కడ n డివైడెడ్ బై 2 అయినప్పుడు రిమైండర్ అనేది 0 రావడం అనేది ఒక కండిషన్. ఈ కండిషన్ ఇలా జరిగితే ఈవెన్ నెంబర్ ఇలా ప్రింట్ చెయ్యి అని చెప్పి మనమైతే కంప్యూటర్కి చెప్తున్నాం. ఇక్కడ ఇఫ్ అంటే ఏం లేదు, ఇఫ్లో మనం కనుక ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ కనుక కరెక్ట్ అయితే, ఈ కండిషన్ కరెక్ట్ అయితే నెక్స్ట్ ఏం జరగాలనేది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో రాస్తాం. ఈ బ్లాక్లో రాసేదే ఈ ఇఫ్ కండిషన్. ఇఫ్ అంటే జస్ట్ ఇలా జరిగితే ఇలా జరుగు అని చెప్పి చెప్పడానికి వాడేది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఏజ్ అని తీసుకుందాం. ఏజ్ కనుక 18 కన్నా ఎక్కువ ఉంటే, లేదా 18 కన్నా ఎక్కువ లేదా ఈక్వల్ ఉంటే వాళ్ళని ఏమంటాం మనం, మేజర్స్కి ఏంటి, ఓట్ కార్డ్ కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. సో ఏజ్ అనేది 18 కానీ 18 కన్నా ఎక్కువ కానీ ఉండాలి. ఫస్ట్ చూసే కండిషన్ అది. సో ఇలాంటి కండిషన్స్ అన్నిటినీ మనం ప్రోగ్రామింగ్లో కన్వర్ట్ చేయడానికి వాడేదే ఈ ఇఫ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంగ్లీష్లో పడినట్టు. ఇది మీకు ఇప్పుడు కోడింగ్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను చూపిస్తాను. నేను మీకు ఒకటైతే ఏజ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంట్ ఏజ్ అని ఒక వేరియబుల్. అయితే మనం యూజర్ని అడుగుదాం, cout ఎంటర్ యువర్ ఏజ్ని అయితే ఎంటర్ చేయమన్నాం. ఏజ్ని ఎంటర్ చేయమన్నాం కాబట్టి cin ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ దగ్గర, cin ఏజ్. ఇప్పుడు మనకేంటి, ఇఫ్ ఆఫ్ ఏజ్ లెస్ దాన్ 18 కన్నా తక్కువ ఉంటే ఏం జరగాలంటే cout యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది ప్రింట్ చేద్దాం. ఎందుకు, ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంటే ఏం జరగాలని చెబుతున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు చూడండి, ఎంటర్ యువర్ ఏజ్. ఇక్కడైతే 17 అని అయితే టైప్ చేస్తున్నాం. 17 టైప్ చేసినప్పుడు ఏమైంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ప్రింట్ అయింది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ 19, 18 ట్రై చేస్తాను. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా, ప్రోగ్రామ్ నేర్చుకోవాలంటే. ఇక్కడ 19 ప్రింట్ చేసాను. 19 ప్రింట్ చేస్తే ఏంటి, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వట్లా. ఎందుకంటే మన కంపైలర్కి ఏం చెప్పలేదు ఇక్కడ కోడ్లో.
మనం ఏమేం చెప్పాం, 18 కన్నా తక్కువ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ చేయని అయితే చెప్పాం. 18 కన్నా ఎక్కువ ఉన్నా 18 ఉన్నా ఏం చేయాలో చెప్పాల. మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంటే ఇది ప్రింట్ చేయి. సో మనకి కంపైలర్ కూడా అదే చూస్తుంది, ఏజ్ అనేది 18 కన్నా తక్కువ అయితే ఇది ప్రింట్ చేస్తుంది, లేదు అంటే నాకు సంబంధం లేదని చెప్పి అది అనేస్తాం. ఇప్పుడు అట్లాంటి టైంలో వాడేది ఈ ఎల్స్ కండిషన్. ఎల్స్ కండిషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఇఫ్ వాడాం కదా, ఇఫ్ ఎందుకు వాడాం, ఒక కండిషన్ చెక్ చేసాం, లేదు ఈ కండిషన్ కరెక్ట్ అవ్వలేదు అంటే ఇంకొక కండిషన్ మనం కనుక ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటుంటే అప్పుడు వాడేదే ఈ ఎల్స్ కండిషన్. ఎల్స్ కండిషన్లో ఏం చెబుతాం, ఇప్పుడు మనం ఈ ఇఫ్లో ఒక కండిషన్ రాస్తాం కదా, ఇది కనుక తప్పు అయితే, ఈ కండిషన్ కనుక తప్పు అయితే మనం ఈ ఎల్స్లో రాసేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇఫ్లో కండిషన్ కనుక తప్పు అయితే, ఈ ఇఫ్ కండిషన్ తప్పు అయితే ఎల్స్లో రాసిన కోడ్ మనకి రన్ అవుతుంది. ఈ విధంగా మనం వాడుకోవచ్చు. ఇఫ్లో ఏంటి, ఏజ్ లెస్ దాన్ 18 అని చెప్పి ఇందాక రాసాం, ఏజ్ లెస్ దాన్ 18 అయితే అక్కడ ప్రింట్ చేసాం. అదే ఏజ్ కనుక ఈక్వల్ టు 18 అయినా, లేదంటే ఏజ్ కనుక 18 కన్నా ఎక్కువ ఉన్న ఏం జరగాలో మనమైతే రాయలేదు, అది రాస్తానికి వాడతాం ఈ ఎల్స్ అనేది. ఎల్స్ అంటే ఇది ఒక కండిషనల్ స్టేట్మెంటే. ఇఫ్లో కనుక రాంగ్ జరిగితే, మన ఇంగ్లీష్లో తెలుసు కదా ఇఫ్ అంటే ఏంది, ఊహ. ఈ ఊహలో ఇది కనుక రైట్ అయితే ఈ కోడ్ రన్ అవుతుంది, లేదు అంటే ఈ ఎల్స్ కోడ్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎల్స్ కూడా రాసి చూపిస్తాను. ఈ ఎల్స్ రాసాం, ఇప్పుడు ఏమని రాస్తాం, ఎల్స్ 18 కన్నా తక్కువ కాదు, అప్పుడు ఏం చెబుతాం, సిఅవుట్ యు ఆర్ ఎలిజిబుల్, యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎంటర్ యువర్ ఏజ్. ఏజ్ అనేది నాకు 19 ఉంది, 19 ఉంటే ఏం ప్రింట్ చేస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్. చూసారా, మీరు ఎలిజిబుల్ అని అయితే ప్రింట్ చేస్తుంది. లేదు నేను 18 ప్రింట్ చేస్తాను. 18 ఎందుకు ప్రింట్ చేస్తానంటే అక్కడ ఈక్వల్ టు కండిషన్ మనం ఏమి ఇలా, కానీ మనం ఏం చెప్పాం, గ్రేటర్ దాన్ లెస్ దాన్ 18 అయితేనే నాట్ ఎలిజిబుల్ అన్నాం. కాబట్టి మిగతా ఏ కండిషన్ ఇచ్చినా కానీ యు ఆర్ ఎలిజిబుల్ అని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికే మనం ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కోడ్ అయితే మీకు చూపిస్తాను. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కోడ్ జస్ట్ ఏం లేదు, మనం ఫస్ట్ ఒక నెంబర్ని అయితే ఇన్పుట్ తీసుకుందాం, ఇంట్ నమ్ అని చెప్పి, సిఅవుట్ ఎంటర్ ఏ నెంబర్. మన యూజర్ అయితే ఒక నెంబర్ని ఎంటర్ చేయమన్నాం, సిఇన్ నమ్ని అయితే ఇన్పుట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఆఫ్ నమ్ %2 అంటే ఏంది, నమ్ కనుక 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 కనుక వస్తే ఏమని చెప్తున్నాం, సిఅవుట్ ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్, ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. అది ఒక ఈవెన్ నెంబర్ అని అయితే మనం చెప్తున్నాం. లేదు డివైడ్ అవ్వలేదు అన్నప్పుడు ఏం చేయాలి, ఎల్స్ సిఅవుట్ ఇట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్, అది ఒక ఆడ్ నెంబర్ అనేది మనం చెప్తున్నాం. ఇప్పుడు రన్ చేయండి కోడ్ని. ఇక్కడ నెంబర్ ఏమిద్దాం, సంథింగ్ లైక్ 56 ఇద్దాం. 56 అనేది ఏంటి, అది ఒక ఈవెన్ నెంబర్. సో మీ అందరికీ తెలుసు కదా 56 అనేది ఒక ఈవెన్ నెంబర్, సో ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. లేదు ఒక ఆడ్ నెంబర్ని ఇచ్చి ట్రై చేద్దాం మనం. ఆడ్ నెంబర్ని ఇవ్వండి, లైక్ ఒక 5 అనేది ఆడ్ నెంబర్ కదా, 5 ఇట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. చూసారా, ఈ విధంగా మనం కోడ్ని రాసి ఈ కండిషన్స్ ఇలా జరిగితే ఇది జరుగుతుంది అని చెప్పి వాడుకోవడానికి వాడేదే మన కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ మనం ఏం లేదు, ఇఫ్ అనేది రాసాం కదా, ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇఫ్లో రాసిన కండిషన్ని చెక్ చేస్తుంది కంపైలర్ అయితే. ఈ నా నమ్ %2 = 0 అన్నాం కదా, ఇది కనుక కరెక్ట్ అయితే ఇక్కడ మీరు ఈ బ్లాక్స్ ఆఫ్ కోడ్లో ఏదైతే కోడ్ రాశారో ఇక్కడ సిఅవుట్ రాసాం కదా, ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఇది కనుక తప్పు అయితే, ఇఫ్లో రాసిన కండిషన్ కనుక తప్పు అయితే మీకు ఎల్స్లో ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ రన్ అవుతుంది. ఈ విధంగా కోడ్ అనేది కండిషనల్ స్టేట్మెంట్స్లో రన్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఇఫ్లో రాసే కండిషన్ రన్ అయిన తర్వాతే ఎల్స్ రన్ అవుతుంది. ఇఫ్లో కోడ్ తప్పు అయితేనే ఎల్స్ రన్ అవుతుంది. అది అయితే ఇప్పుడు మనం ఇఫ్ గురించి తెలుసుకున్నాం, ఎల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ ఎల్స్ ఇఫ్ ఏంటి అనుకోవచ్చు మీరు, ఎల్స్ గురించి తెలిసేసుకున్నాం కదా. ఎల్స్ ఇఫ్, ఈ ఎల్స్ ఇఫ్ ఎందుకు, ఎల్స్ని ఇఫ్ కలిపారు అంటే ఇక్కడ కూడా ఒక రీజన్ ఉంది. మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఇప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయి అనుకున్నాం. లేదు ఏజ్ లెస్ దాన్ 18, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అని చెప్పి అనుకున్నాం. ఏజ్ లెస్ దాన్ 18,
ఏజ్ గ్రేటర్ దాన్ 18. ఇప్పుడు ఈక్వల్ టు 18 ఉంది కదా, ఇప్పుడు ఇంకో కండిషన్ అవుతుంది. ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్. ఇలా ఒకటి కాదు, చాలా కండిషన్స్ వస్తాయి, ఇన్ఫైనైట్ కండిషన్స్ వస్తాయి. వాటన్నిటిని ఒకేసారి నువ్వు రన్ చేయాలి. ఒక్క ఇఫ్ ఎల్స్ బ్లాక్తో రన్ చేయాలి అన్నప్పుడు వాడేది ఈ ఎల్స్ ఇఫ్. ఈ ఎల్స్ ఇఫ్లో ఏం రాస్తావు అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాస్తావు. ఈ ఇఫ్ కండిషన్ కనుక కరెక్ట్ అయితే ఈ కండిషన్ అనేది రన్ అవుతుంది. లేదు నాకు ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎల్స్ ఇఫ్ ఆఫ్. ఎక్కడైతే ఇంకో కండిషన్ రాస్తావు. ఈ కండిషన్ కరెక్ట్ అయితే ఇది రన్ అవుతుంది. లేదంటే ఎల్స్ ఏమి కావు, అసలు పైన ఉన్న కండిషన్స్ ఏమి కరెక్ట్ కావు అన్నప్పుడే ఎల్స్ రన్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్లో రాసినప్పుడు ఇఫ్ అది కరెక్ట్ అయితే ఇఫ్ రన్ అవుతుంది. లేదు అంటే ఎల్స్ ఇఫ్ చెక్ చేస్తుంది. ఎల్స్ ఇఫ్లో కండిషన్ కరెక్ట్ అయితే అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లేదు నాకు పైన ఉన్న ఏమీ కరెక్ట్ కాలేదు అన్నప్పుడు ఈ ఎల్స్ కండిషన్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనం అయితే ఇక్కడ చూద్దాం ఏంటి, %2 = 0 ఇచ్చేసాం కదా, ఇది తీసేసేసి మనమైతే ఆ ఏజ్ కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఇంట్ ఏజ్, ఇక్కడ నేనైతే ఇనిషియలైజ్ చేస్తాను, ట్రై చేస్తాను. ఏజ్ ఈక్వల్ టు నేనైతే ఫస్ట్ 18 ఇచ్చేస్తున్నా, తర్వాత మార్దాం. ఫస్ట్ ఇఫ్ ఆఫ్ ఏజ్ లెస్ దాన్ 18, ఏజ్ కనుక 18 కన్నా తక్కువ ఉంటే సిఅవుట్ యువర్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 అనేది చెప్తుంది యూజర్కి. మీ ఏజ్ 18 కన్నా తక్కువ. లేదు ఎల్స్ ఇఫ్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు 18 కనుక అయితే ఏమని చూద్దాం, సిఅవుట్ యువర్ ఏజ్, నీ ఏజ్ 18తో సమానం, యువర్ ఏజ్ ఈజ్ 18 అని చెప్పి మనం చూద్దాం. లేదు ఎల్స్ అసలు ఈ రెండు కాదు అనుకుంటే సిఅవుట్, ఈ రెండు కాదంటే ఏంటి, 18 కన్నా తక్కువ కాదు 18 కాదు అంటే యువర్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18, నీ ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ అనేది చెప్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఈ కోడ్ని రన్ చేసినప్పుడు చూడండి, యువర్ ఏజ్ ఈజ్ 18. ఎందుకు, మనమైతే అక్కడ ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చేసాం కదా, ఇన్పుట్ కానీ ఇనిషియలైజ్ చేసాం డైరెక్ట్గా, యువర్ ఏజ్ ఈజ్ 18. లేదు అక్కడ ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 18కి బదులుగా 17 ఇద్దాం. 17 అనేది ఏంటి, 18 కన్నా తక్కువ. సో ఈ కండిషన్ అయితే రన్ కావాలి ఫస్ట్ మనకి. ఈ కండిషన్ రన్ అవుతుందా లేదు చూద్దాం. చూడండి, యువర్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 కండిషన్ అనేది కరెక్ట్గా రన్ అయింది. లేదు 19 ఇద్దాం, 19 ఇచ్చేద్దాం. ఇక్కడ 19 ఇచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి, రన్ చేయండి. యువర్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18, 19 అనేది 18 కన్నా గ్రేటర్ కాబట్టి ఇక్కడ వచ్చేసింది. ఈ విధంగా అయితే మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని, ఇఫ్ని, ఎల్స్ ఇఫ్ని ఈ విధంగా మనం వాడుకోవచ్చు. మనం ఇలా కాదు, ఎన్ని బ్లాక్స్ అయినా రాసుకోవచ్చు ఎల్స్ ఇఫ్తో. ఫస్ట్ ఇఫ్ రాశారా, లాస్ట్లో ఎల్స్, మధ్యలో ఎల్స్ ఇఫ్ ఎన్ని కండిషన్లు పెట్టుకుంటారనేది మీ ఇష్టం. మీకు ఎన్ని నచ్చితే, ఎన్ని క్వశ్చన్కి అవసరం అయితే అన్ని ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ని మీరైతే వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇఫ్ గురించి, ఎల్స్ గురించి తెలుసుకున్నాం. లేదు నేను అంత పెద్ద కోడ్ రాయలేను అంటే ఇంతకుముందు చెప్పాను కదా, టెర్నరీ ఆపరేటర్ అనేది ఇఫ్ ఎల్స్ తర్వాత చూద్దాం అనేది. టెర్నరీ ఆపరేటర్ కూడా ఏం లేదు, జస్ట్ ఇఫ్ ఎల్స్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. మనం ఇఫ్లో ఏం రాస్తున్నాం, ఇఫ్ ఎల్స్ రాసేటప్పుడు ఇలా రాసేసి ఒక బ్లాక్ ఇచ్చేసి ఈ బ్లాక్లో సంథింగ్ కోడ్ రాసేస్తాం. ఈ కోడ్ రాసిన తర్వాత ఎల్స్ ఇచ్చేసి ఇక్కడైతే ఈ బ్లాక్లో మనం కోడ్ని అయితే రాయడం జరుగుతుంది. సో మనం ఇన్ని లైన్లు రాయకుండా ఒకే లైన్లో అవ్వగలదా అంటే ఎస్ అవ్వగలదు. ఏం లేదు, ఇందాకేమన్నాం, జస్ట్ ఆర్ఎస్ రిజల్ట్ ఈక్వల్ టు ఏజ్ గ్రేటర్ దాన్ 18 క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఎలిజిబుల్ కాలన్ నాట్ ఎలిజిబుల్ అని రాశాను. ఓకే, మీకు ఇప్పుడు అర్థం కాదు, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. నాట్ ఎలిజిబుల్ ఇక్కడైతే రాసేసాం. ఇక్కడ ఏం లేదు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయే ఈ క్వశ్చన్ మార్క్ అండ్ సెమీకోలన్, ఈ గుర్తుపెట్టుకోండి చాలు. జస్ట్ ఈ రెండింటినే మనం టెర్నరీ ఆపరేటర్లో వాడతాం. టెర్నరీ ఆపరేటర్ అంటే ఏం లేదు, ఇక్కడ 3 విధాలుగా ఇది కోడ్ని డివైడ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ 3 విధాలుగా కోడ్ని డివైడ్ చేస్తుంది. ఫస్ట్ కండిషన్, ఫస్ట్ బ్లాక్లో మీకు కండిషన్, ఇక్కడ ఏ కండిషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు, ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ కాదా, 18 కన్నా ఎక్కువ కాదా, ఈక్వల్ టు కూడా ఇచ్చి మీ ఇష్టం. ఎక్కువ అయితే ఏమవ్వాలి, ఇది ఈ కండిషన్ కనుక కరెక్ట్ అయితే ఈ కోడ్ రన్ అవుతుంది, కరెక్ట్ అయితే ఈ కోడ్ రన్ అవుతుంది, రాంగ్ అయితే ఈ కోడ్ రన్ అవుతుంది. సో ఫస్ట్ దాంట్లో రాసేది మీరు కండిషన్, ఫస్ట్ దాంట్లో ఏం రాస్తారు కండిషన్.
ఏమైనా మీరు కండిషన్ ఏ కండిషన్ రాయాలనుకుంటున్నారో అది. సెకండ్ దాంట్లో ఏం రాస్తారు అంటే అది కనుక కరెక్ట్ అయితే ఏం రాయాలి, ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏం ప్రింట్ అవ్వాలి అనేది మీరు అక్కడ రాసుకుంటారు. లేదు థర్డ్ పార్ట్లో ఏం రాసుకుంటారంటే ఫాల్స్ కండిషన్, అంటే ఈ కండిషన్ కనుక తప్పు అయితే, ఈ కండిషన్ తప్పు అయితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ థర్డ్ పార్ట్లో రాస్తారు. ఈ విధంగా టెర్నరీ ఆపరేటర్ అయితే వాడతాం. ఇప్పుడు మీకు ఇందాక చూపించిన దాన్ని ఎగ్జాంపుల్ని టెర్నరీ ఆపరేటర్ వాడి చేద్దాం మనం అయితే. చూడండి, ఫస్ట్ ఇంట్ ఏజ్ని అయితే తీసుకుందాం. ఏజ్ ఈక్వల్ టు 20 అయితే ఇనిషియలైజ్ చేసేద్దాం. స్ట్రింగ్ నేను స్ట్రింగ్లో తీసుకుంటున్నాం ఎందుకంటే మనం అవుట్పుట్ చేయాలి కాబట్టి. స్ట్రింగ్ ఆర్ఎస్ అంటే రిజల్ట్ ఈక్వల్ టు ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే, ఏజ్ కనుక 18 కన్నా ఎక్కువ ఉంటే ఏమవ్వాలి, ఎలిజిబుల్ అని అయితే ప్రింట్ చేసేద్దాం. లేదు ఎలిజిబుల్ కాదు, 18 కన్నా తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్. ఈ స్ట్రింగ్లో ఏం ప్రింట్ చేస్తున్నాం, రిజల్ట్ అనే స్ట్రింగ్ని తీసుకుందాం. ఏజ్ కనుక 18 కన్నా ఎక్కువ ఉంటే ఎలిజిబుల్, 18 కన్నా తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు సిఅవుట్ రిజల్ట్ ఆర్ఏఎస్ అని అయితే టైప్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చారు, 20 ఇచ్చాం. 20 అంటే ఏంది, 18 కన్నా ఎక్కువే కాబట్టి ఎలిజిబుల్ అని అయితే ప్రింట్ అయింది. లేదు ఇక్కడ 20 బదులు మనం ఒక 15 ఇద్దాం. 15 ఇచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి, 15 ఇచ్చినప్పుడు ఏం జరిగింది, నాట్ ఎలిజిబుల్. సో అర్థమైంది కదా. ఇక్కడ ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి, ఇది కండిషన్. ఇక్కడ ఫస్ట్ ఇచ్చేది మీరు ఈ కండిషన్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఈ కండిషన్ కరెక్ట్ అయితే ఏం జరగాలో రాసేది ఈ ఎలిజిబుల్ ఈ పార్ట్లో. నెక్స్ట్ అది కనుక రాంగ్ అయితే ఏం జరగాలి అనేది రాసేదే ఈ నాట్ ఎలిజిబుల్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో మీరు కండిషన్ రాస్తారు, సెకండ్ పార్ట్లో ట్రూ అయితే ఏం జరగాలో రాస్తారు, థర్డ్ పార్ట్లో నాట్ ఎలిజిబుల్ ఉంటే అదే, రాంగ్ అయితే ఏం రాయాలో అది రాస్తారు. ఈ విధంగా మీరైతే టెర్నరీ ఆపరేటర్ని అయితే వాడుకోవచ్చు. టెర్నరీ ఆపరేటర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్ మార్క్, ఒక కాలన్, ఈ 3 పార్ట్స్. టెర్నరీ ఎందుకంటే అర్థమైంది కదా, 3 పార్ట్స్తో వ్యవహరిస్తుంది కాబట్టి ఇది టెర్నరీ ఆపరేటర్. సో ఇది. నెక్స్ట్ మనం అసలు స్విచ్ అంటే ఏంటి, మరి ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాం కదా, ఇంకా స్విచ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, స్విచ్ అంటే కూడా ఏం లేదు, భయపడమాక. స్విచ్ అన్నా, ఇఫ్ ఎల్స్ కండిషన్లు అన్నా, టెర్నరీ ఆపరేటర్స్ అన్నా ప్రతిదీ చేసేది ఒకటే పని. ఒక కండిషన్ కరెక్ట్ అయితే ఏం రాయాలనేది ఇఫ్ ఎల్స్, అదే కండిషన్ టెర్నరీ ఆపరేటర్ కూడా ప్రూవ్ చేస్తుంది. అదే కండిషన్ స్విచ్లో కూడా ప్రూవ్ చేయొచ్చు మనం. స్విచ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇఫ్ ఎల్స్లు చాలా ఉన్నాయి. లైక్ మనం ఏమనుకుందాం అంటే ఒక వీక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి, 7 డేస్ ఉంటాయి. 7 డేస్ మన ఇన్పుట్ తీసుకుందాం 7 అని. 1 అని వస్తే మండే అని ప్రింట్ చేద్దాం, 2 అని వస్తే ట్యూస్డే అని ప్రింట్ చేద్దాం, 3 అని వస్తే వెన్స్డే. ఈ విధంగా మనం అయితే ప్రింట్ చేసుకుంటూ వెళ్దాం. 7 అని వస్తే సండే. ఈ విధంగా ప్రింట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ ఎల్స్లు వాడామనుకో, ఇఫ్ ఆఫ్ n ఈక్వల్ టు 1 అయితే సిఅవుట్ మండే రాయాలి. ఎల్స్ ఇఫ్ n ఈక్వల్ టు 2 అయితే సిఅవుట్ ట్యూస్డే అని రాయాలి. అట్లా ఎల్స్ ఇఫ్లు రాసుకొని ఎల్స్ సండే. ఈ విధంగా ఇన్ని ఎల్స్ ఇఫ్లు అయితే రాయాలి. లేదు మనం ఇంత కష్టపడలేం కాబట్టే ఇక్కడ స్విచ్ కండిషన్ అయితే ఉంది. స్విచ్లో ఏం లేదు, మీరు జస్ట్ స్విచ్ అని ఇచ్చేసి ఇక్కడ వేరియబుల్ n అని ఇస్తారు. n అని ఇచ్చిన తర్వాత కేస్ 1 అంటే ఏంది, 1 అంటే ఏం జరిగిద్ది అంటే అప్పుడు మనం రాస్తాం సిఅవుట్ మండే. ఈ విధంగా మనమైతే టైప్ చేస్తాం సిఅవుట్ మండే. కానీ ఇక్కడ కొత్త పదం యాడ్ అయింది మనకి, ఏంటది, బ్రేక్ అనే. ఈ బ్రేక్ అనే పదం మీకు క్లారిటీగా అర్థం కాకపోయినా ఏం కాదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్రేక్ అంటే ఏంది. మీకు రియల్ లైఫ్లో బ్రేక్ వేస్తే ఏదైనా ఆగిపోయింది. అక్కడ వెహికల్స్ గురించే తీసుకుంటే బ్రేక్ వేస్తే ఆగిపోయింది. అదేవిధంగా సిఅవుట్ అంటే కేస్ 1 కనుక కరెక్ట్ అయితే ఇక్కడతో ఆగిపోవాలి ఎగ్జిక్యూషన్. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, ఇక్కడతో ఆగిపోయింది. అదేవిధంగా కేస్ 2 అట్లా రాసేసుకుందాం. కేస్ 3 ఇఫ్ ఎల్స్ అన్నిసార్లు రాసుకోకుండా ఇలాగైతే రాద్దాం. కాకపోతే దీంట్లో ఒకటి ఉంటుంది, ఏంటది, డిఫాల్ట్ అని. మనం అక్కడ ఎల్స్ రాస్తాం కదా, ఈ ఎల్స్ పార్ట్లో రాసేది ఇక్కడ డిఫాల్ట్లో రాస్తాం. డిఫాల్ట్ అంటే ఏం లేదు, పైన కండిషన్స్ అన్నీ రాంగ్ అయితే అప్పుడు మనకి ఈ డిఫాల్ట్ కేసు అనేది రన్ అవుతుంది. సో అది మనం అయితే కోడ్ ద్వారా చూపించేస్తాం మీకు. కోడ్లో ఏంటి, జస్ట్ ఇంట్ n ఈక్వల్ సంథింగ్ 5 అని ఇచ్చేద్దాం. మనం మార్చుకుందాం మధ్యలో. ఇప్పుడు జస్ట్ స్విచ్ కేస్
స్విచ్ ఆఫ్ ఎన్ అని అయితే ఇచ్చాం. బ్లాక్ స్టార్ట్ చేద్దాం. బ్లాక్ స్టార్ట్ చేసి ఏం చేద్దాం, కేస్ 1 అని వస్తే ఏం చేయాలి అంటే Cout మండే అని ప్రింట్ చేయి అని చూద్దాం. బ్రేక్ అంటే చెప్పాను కదా, ఇక్కడ వరకు అయిపోవాలి. బ్రేక్ రాయకపోతే ఏమైందో కూడా మీకు క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేస్ 2 అప్పుడు ఏమైంది, Cout ట్యూస్డే. నేనైతే ఈ విధంగా ప్రింట్ చేసి మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను వీడియోని. నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. చూడండి, నేనైతే ఇప్పుడు కేస్ 7 దాకా రాసేసాను. కేస్ 7 దాకా అంటే ఏంటి, మండే నుంచి సండే దాకా రాసేసాను నేనైతే. లేదు ఇప్పుడు మనకి వేరే వాళ్ళు ఉంటారు, చాలామంది యూజర్స్ ఏం చేస్తారంటే 8, 9, 10, 20, 30 అని చెప్పి మనకి ఇన్పుట్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం హ్యాండిల్ చేయగలగాలి. హ్యాండిల్ చేయడానికి అప్పుడు డిఫాల్ట్ అనే కేసుని వాడతాం. ఏమని వాడతాం, Cout ఎంటర్ ఏ నెంబర్ బిట్వీన్ 1 and 7, 1కి 7కి మధ్యలోనే ఎంటర్ చేయండి అని చెప్పి యూజర్కి అయితే మనం ఒక వార్నింగ్ మెసేజ్ లాగా ఇద్దాం. సో ఈ విధంగా ఈ కోడ్ అయితే ఉంటుంది. ఏం లేదు చూడండి, ఇంటి ఎన్ అనే ఒక వేరియబుల్ని ఇచ్చాం. కేస్ 1 అయితే మండే ప్రింట్ చేయి, 2 అయితే ట్యూస్డే ప్రింట్ చేయి, 3 అయితే వెన్స్డే ప్రింట్ చేయి. ఈ విధంగా మనమైతే చూడండి కోడ్ మొత్తాన్ని మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. జూమ్ అవుట్ చేసినప్పుడు చూడండి ఏ విధంగా అయితే ఉందో కోడ్. ఇప్పుడైతే n=5 ఇచ్చాం, రన్ చేద్దాం. n=5 ఇచ్చినప్పుడు రన్ చేస్తే ఏమైంది, సో ఇక్కడ సెమీకోలన్ పెట్టాలి. ఇట్లాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఏం కాదు. టైప్ చేసి ఫస్ట్ ఒకసారి రన్ చేసినప్పుడు మీరు కూడా క్లారిటీగా చూసేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు 5 అని ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, అది ఫ్రైడే అని ప్రింట్ అయింది మనకి. 5 అంటే ఏం ప్రింట్ అయింది, ఫ్రైడే. చూడండి ఇక్కడ క్లారిటీగా ఫ్రైడే అని ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనకు ఉన్నది. ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ బ్రేక్ అనేది ఇకపోతే ఏమైద్ది, ఇక్కడ బ్రేక్ అనేది మనం మర్చిపోయాం అనుకున్నాం. ఇక్కడ బ్రేక్ అనేది పెట్టలేనప్పుడు ఏమైందండి, ఇక్కడ రన్ చేయండి. చూడండి ఏం జరిగింది, ఫ్రైడే అదేవిధంగా సాటర్డే కూడా ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ కేసు కూడా రన్ అయిపోయింది బ్రేక్ పెట్టకపోతే. ఇక్కడ చూసారా, ఇక్కడ కేస్ 5 అనేది ఫ్రైడే, కేస్ 6 అనేది సాటర్డే. ఇక్కడ మనం బ్రేక్ పెట్టకపోవడం వల్ల అదైతే కేస్ 6ని కూడా రన్ చేసేసింది. సో ఈ విధంగా ఉంటుంది. లేదు నేను 7 దాకా కాదు, ఒక 20 అనే నెంబర్ ఇస్తాను. ఎక్కడిద్దాం, ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఇక్కడ 20 అనే నెంబర్ ఇచ్చాను. 20 అనే నెంబర్ ఇస్తే ఏంటి, 20 అనే నెంబర్ వీక్లో ఉండదు కదా. అప్పుడు ఏం చెబుతుంది, ఎంటర్ ఏ నెంబర్ బిట్వీన్ 1 and 7, 1కి 7కి మధ్యలో ఎంటర్ చేయి అని చెప్పి చెబుతుంది. ఈ విధంగా మనం కోడింగ్ని అయితే ఈజీగా రాసేయచ్చు స్విచ్ ద్వారా. అన్ని ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడకుండా రాయడానికి వాడేదే ఈ స్విచ్ కేస్. ఇప్పుడైతే మనం ఈ టాపిక్లో అసలు ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగొచ్చు అనేది అయితే చూద్దాం. ఫస్ట్, వై కండిషనల్స్ ఆర్ నీడెడ్. అసలు కండిషనల్స్ ఎందుకు కావాలి, కండిషనల్స్ ఎందుకు కావాలండి, కావాలి కదా, ఎందుకు. సో మనం ఇప్పుడు ఈవెన్ నెంబర్ డిటెక్ట్ చేయాలన్నా ఈ విధంగా ఒక కండిషన్ ఇచ్చి ఇలా జరగాలి అని చెప్పి చెబుతున్నాం. ఏంటి, ఒక నెంబర్ అనేది 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్, రాకపోతే ఆడ్ నెంబర్ అని చెబుతున్నాం. ఇలా ఒక కండిషన్ వచ్చి ఈ విధంగా జరిగితే ఇలా చెయ్యి, ఈ విధంగా జరగకపోతే ఇలా చెయ్యి అని చెప్తున్నాం కదా. ఇలా జరగడం కోసమే మనకైతే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కావాలి. ఇఫ్ని ఎప్పుడు వాడాలి, ఎల్స్ని ఎప్పుడు వాడాలి అర్థమైంది కదా. ఇఫ్ అనేది ఒక కండిషన్ ఉంటే వాడతాం, ఎల్స్ అనేది ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు వాడేదే. ఈ ఇఫ్లో రన్ అయినప్పుడు అది కనుక రాంగ్ వస్తేనే మనకి ఎల్స్ కండిషన్ అయితే రన్ అవుతుంది. ఇఫ్లో కనుక రైట్ వస్తే ఎల్స్ కండిషన్ ఎప్పటికీ రన్ కాదు. అదే ఇఫ్లో కనుక కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ కండిషన్ రన్ అవుతుంది. వెన్ స్విచ్ కండిషన్ ఈజ్ యూజ్డ్. అసలు స్విచ్ కండిషన్ ఎప్పుడు వాడతాం అని చెప్పి అడుగుతారు. స్విచ్ కండిషన్ ఎప్పుడు వాడతాం, మనకి కనుక ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఆర్ మోర్, కండిషన్స్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు స్విచ్ కీవర్డ్ని అయితే మనం వాడుకొని స్విచ్ కండిషన్ని వాడుకుంటాం. వై డిఫాల్ట్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్విచ్ కండిషన్. చెప్పాను కదా, డిఫాల్ట్ కీవర్డ్ అంటే ఏంటి, పైన ఉన్న కేసెస్ అన్నీ రాంగ్ అయితే అప్పుడు రన్ అయ్యేదే
ఈ డిఫాల్ట్ కేస్ ఎందుకు వాడతాం? ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే పైన ఏ కేసు రన్ కాకపోయినా ఒకటి మనం ఎర్రర్ మెసేజ్ లాంటిది లేదా ఒకటి చూపించాలి యూజర్కి, అక్కడ మనకి ఎర్రర్ ప్రొడ్యూస్ చేయకూడదు అనే దానికోసం వాడేదే ఈ డిఫాల్ట్ కేస్. పైన ఏ కేసు రన్ కాకపోయినా కానీ ఈ డిఫాల్ట్ కేస్ అనేది రన్ అయిపోతుంది. సో అయితే మనం ఈ నెక్స్ట్ వీడియోలో ఏమేమి మాట్లాడుకుంటామంటే, ఇప్పటివరకు ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నాం కదా, ఈ ఇఫ్ ఎల్స్ మీద ప్రాక్టీస్ అయితే చేసేద్దాం. ఏ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనేది మనం ప్రాక్టీస్ సెట్ అనేది తీసుకొద్దాం. ప్రాక్టీస్ సెట్ దేని గురించి? ఇఫ్ అయినా, ఇఫ్ ఎల్స్ మీద, లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్, అదేవిధంగా స్విచ్ మీద, టెర్నరీ ఆపరేటర్స్ మీద, అదేవిధంగా ఇంతకుముందు జరిగిన వాటి మీద అన్నిటి మీద ప్రాక్టీస్ అయితే చేసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి షేర్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్ మీ హేమంత్ సైనింగ్ ఆఫ్.